ప్రతి జిల్లాకు ఇటు కలెక్టర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొందరు కలెక్టర్లు మాత్రమే ప్రజా సమస్యల్ని ఎంత సులువుగా పరిష్కరించవచ్చో నిరూపిస్తూ ఉంటారు. పారదర్శకంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూపిస్తారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో చెరగని ముద్ర వేస్తారు. మరి పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎలా పనిచేస్తున్నారు? ఏడాదిలో ఆయన చూపిన మార్కేంటి? ప్రజా సమస్యల్ని పరిష్కరించడంపై ఆయన తీరెలా ఉంది? ఐఏఎస్ కోయ శ్రీహర్ష 2024 జూన్లో పెద్దపల్లి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన అంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్గాను, నారాయణపేట కలెక్టర్గాను పనిచేశారు. పెద్దపల్లికి బదిలీపై వచ్చిన కొద్ది నెలల్లోనే శ్రీహర్ష తన మార్కు పాలన చూపారనే టాక్ జిల్లాలో ఉంది. పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష పనితీరు ఎలా ఉంది? కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ పాలన కొనసాగిస్తున్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, కార్పొరేషన్ కార్యాలయం, తహసీల్దార్ ఆఫీసులను సందర్శిస్తూ స్థానిక సిబ్బంది, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ అధికారులకు ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్య సేవల్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సక్సెస్ అయ్యారనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు, స్కూళ్లలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కింది స్థాయి అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించేలా గర్భిణి అయిన తన సతీమణికి ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. గోదావరికని ఆసుపత్రిలోనే ఆవిడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కలెక్టర్ భార్యే సర్కారు దవాఖానాలో పురుడు పోసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలపై నమ్మకం, భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనూ మెరుగైన వైద్య సేవలు అందుతాయనే సందేశాన్ని బలంగా పంపారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? పెద్దపల్లి జిల్లాలోని మారుమూల పల్లెల్ని చుట్టివస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారు కలెక్టర్ శ్రీహర్ష. ప్రజా పాలనలోనే కాదు, సామాజిక సేవలోనూ ముందున్నారు. జిల్లాలో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధుల కోసం సిఎస్ఆర్ నిధులు సేకరించి సుమారు 70 లక్షలతో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని మహిళా సంఘాలు నిర్వహించేలా ఒప్పందం కుదిర్చారు. ఇది గనుక పూర్తయితే ఎంతో మంది వృద్ధులకు ఆశ్రయం దొరుకుతుంది. ఇక తండ్రి బాగోగులు పట్టించుకోని ఓ కొడుక్కి కలెక్టర్ షాక్ ఇచ్చారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకు పేరిట చేసిన ల్యాండ్ గిఫ్ట్ డేట్ క్యాన్సిల్ చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రి పోషణకు ప్రతి నెల 10,000 బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్నారు. ఇక అనాథాశ్రమంలో పెరిగిన ఓ అమ్మాయికి సొంత ఖర్చులతో వైభవంగా వివాహం జరిపించడంతో అంతా కొనియాడారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ పెట్టే ఉద్యోగులు తమ ప్రవర్తన మార్చుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇక జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. పెద్దపల్లిలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5. తన పనితీరు, ప్రణాళికలతో జిల్లా పాలనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రభుత్వ సేవల్ని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు జిల్లా అభివృద్ధిపైన ఫోకస్ చేస్తున్నారు. అందువల్లే బిగ్ టీవీ సర్వేలో ప్రజాభిప్రాయం మేరకు ఆయన పనితీరుకు తగ్గ మార్కులు పడ్డాయి.